హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి, దానిపై ఒకసారి అయితే చూద్దాం. తర్వాత ఈరోజు దోస్తుకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది, ఆ విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్లో పెరిగిన గ్రాఫ్. ఫస్ట్ ఇయర్లో 66.94%, సెకండ్ ఇయర్లో 75.61% మంది పాస్. 5 ఏళ్లలో ఇదే టాప్ పర్సంటేజ్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అమ్మాయిలదే హవా. ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్, సిరిసిల్ల లాస్ట్. 78% పాస్తో ఎంపీసీ స్టూడెంట్స్ సత్తా. హెచ్ఈసీలో సగం మందే నేటి నుంచి రీకౌంటింగ్కు దరఖాస్తులు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. గత 5 ఏళ్లతో పోలిస్తే ఈసారి రికార్డ్ రిజల్ట్స్ నమోదైనాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.94%, సెకండ్ ఇయర్లో 75.61% పాస్ అయినారు. ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. మరోపక్క రిజల్ట్స్లో మేడ్చల్ జిల్లా, మల్కాజ్గిరి జిల్లా టాప్గా ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఆదివారం ఇంటర్మీడియట్ బోర్డులో కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, రవిగుప్తా, ఇంటర్మీడియట్ బోర్డు సీఈఓ ప్రభాత్ కలిసి ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాయణ ఫలితాలు విడుదల చేసిరు. సెకండ్ ఇయర్లో 2022లో 66.68%, 2023లో 67.27%, 2024లో 69.49%, 2025లో 71.43% ఉన్న సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ ఈసారి 75.61% పెరిగింది. ఇది 5 ఏళ్లలో అత్యధికంగా కావడం విశేషం. అదే విషయాన్ని ఇక్కడ టేబుల్ రూపంలో ఇచ్చారు. 2022లో ఫస్ట్ ఇయర్ 64.86, సెకండ్ ఇయర్ 68.68 ఉండే. 2023లో 62.85 ఉండే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 67.27, 2024లో 61.08, 69.49, 2025లో 66.91 ఫస్ట్ ఇయర్, 71.43 సెకండ్ ఇయర్, 2026 ప్రజెంట్ది 66.94, 75.61. దుమ్మిలేపిన ఎంపీసీ స్టూడెంట్స్. గ్రూపుల వారీగా ఫలితాలను చూస్తే ఎంపీసీ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో 78.01% మంది పాస్ కాగా, బైపీసీలో 76.04% పాస్ అయ్యారు. ఎంఈసీలో 67.91%, సిఈసీలో 49.39% ఉత్తీర్ణత సాధించారు. హెచ్ఈసీలో మాత్రం కేవలం 49.25% మాత్రమే పాస్ అయ్యారు. దాదాపుగా సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఎంపీసీలో 75.51% పాస్ కాగా, బైపీసీలో 72.39%, ఎంఈసీలో 64.07%, సిఈసీలో 44.90% ఉత్తీర్ణత. హెచ్ఈసీలో కేవలం 34.34% మాత్రం పాస్ అయ్యారు. నేటి నుంచి రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. 20 తారీఖు వరకు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ₹100, రీవెరిఫికేషన్కి ₹800 ఫీజు కట్టి అప్లికేషన్ చేసుకోవాలి. మే 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ. అదే నెల 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్. ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 వరకు గడువు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన వారికి, తక్కువ మార్కులు వచ్చిన ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకునే విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ ఇంటర్ బోర్డు ప్రకటించింది. మే 13 నుంచి మే 21 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 2:30 నుంచి 5:30 గంటల వరకు ఉంటుంది. మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రతిరోజు 2 సెషన్లలో, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, 2 నుంచి 5:30 వరకు, 5 గంటల వరకు. మే 26న ఉదయం 10 గంటల నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. అదే రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుంది. మే 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 13 నుంచి 20 వరకు సంబంధిత ఫీజు చెల్లించాలి. ఇంటర్ సప్లిమెంటరీకి సంబంధించిన టైం టేబుల్ చూస్తే మే 13 సెకండ్ లాంగ్వేజ్, మే 14 ఇంగ్లీష్, మే 15 మ్యాథ్స్ ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, మే 16 మ్యాథ్స్ బి, జువాలజీ, హిస్టరీ, మే 18 ఫిజిక్స్, ఎకనామిక్స్, మే 19 కెమిస్ట్రీ, కామర్సు, మే 20 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్, మే 21 మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ. ఈ విధంగా షెడ్యూల్ అయితే ఉంది. నేడు దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల జారీ చేయనున్న ఉన్నత విద్యామండలి చైర్మన్. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్
నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 11:30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ దోస్త్ కన్వీనర్ బాలకృష్ణారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రాష్ట్రంలో 130 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. దాదాపు సుమారు 850 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉన్నటువంటి అన్ని కాలేజీల్లో 4,56,000 సీట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది సుమారు 2,56,000 సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా దోస్తు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ మొత్తం అక్కడ షేర్ చేస్తా. దానికి సంబంధించిన వివరణతో కూడిన వీడియో సాయంత్రానికి అప్లోడ్ చేస్తా. వీడియోని అయితే లైక్ చేయండి, పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.